పంట స్థానిక వన్య పంటల నుంచి రూపొందిందని ఆధారాలు తెలుపుతున్నాయి. తక్కువ నీటి లభ్యత కలిగిన సారం లేని నేలల్లో సాగు చేస్తారు. వాతావరణ మార్పుల సంక్షోభాన్ని తట్టుకొని దిగుబడినిస్తుంది. వీటిలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. గ్రామీణ పేదల్లో ఉన్న పోషక లోపాలను, పట్టణ, నగర ప్రజల్లో ఉన్న జీవనశైలి వ్యాధులకు అండుకొర్ర ఒక చక్కని పరిష్కారం. అండుకొర్ర సాగు కొన్ని రాష్ట్రాలకే పరిమితమైంది. కనుమరుగవుతున్న దశలో ఆరోగ్య ఉపయోగాల రీత్యా తిరిగి అండుకొర్ర సమాజంలో ప్రాచుర్యంలోకొచ్చింది. ఈ పంట బెట్టను, వేడిని తట్టుకుంటుంది. లోతట్టు, ముంపు ప్రాంతాల్లో కూడా సాగుకు అనుకూలం. వీటితో అన్నం, రొట్టె, గంజి చేసుకుంటారు. ప్రతికూల వాతావరణంలో కూడా పంట పండుతుంది. ముఖ్యంగా మే నుంచి ఆగస్టు మాసంలో అండుకొర్ర విత్తనం వేసుకోవచ్చు. గొర్రు ద్వారా విత్తనం వేస్తే సాళ్ల మధ్య 30 సెంటీమీటర్లు ఉండేలా, మొక్కల మధ్య 7.5 సెంటీమీటర్ల దూరం ఉండేలా చూసుకోవాలి. ఇందుకోసం 3 కిలోల విత్తనం సరిపోతుంది. అదే